హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి నేను శాంటా క్రూజ్ ది తెనరిఫ్ స్పెయిన్లో ఉన్నా. సో ఇక్కడ క్లైమేట్ మాత్రం సూపర్బ్ ఇవాళ. కొన్నిసార్లు డ్రిజ్లింగ్, రైనింగ్, మళ్ళీ సన్నీ. సో అట్లా డిఫరెంట్గా చేంజ్ అవుతూ ఉంది. సో నేను ఇవాళ ఈ స్పెయిన్ లాస్ట్ సిటీ అనమాట యూరోప్లో. లైక్ ఈ శాంటా క్రూజ్ ది టెనరిఫ్ సిటీ ఏదైతే ఉందో ఇక్కడ గ్యాడ్జెట్స్ మాత్రం అల్టిమేట్లీ చీపెస్ట్, బెస్ట్. సిటీ మాత్రం ఎక్స్ట్రాడినరీలీ అమేజింగ్. ఇక్కడ ప్రతి కెఫేస్, మాల్స్, ఎవ్రీథింగ్ ఇవన్నీ స్ట్రీట్స్ అనమాట. సో స్ట్రీట్స్లో ఏవైతే ఉన్నాయో క్రిస్మస్ ఈవెంట్కి ఇక్కడ చాలా స్పెషల్. లైక్ వాళ్ళు ఇయర్లీ ఈ డిసెంబర్ మంత్ మొత్తం సెలబ్రేషన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఈ సిటీలో శాంటాక్రూజ్ టెనరిఫ్లో నేను వెళ్ళినప్పుడు ఇక్కడ కొన్ని ఈవెంట్స్ జరుగుతున్నాయి. లైక్ యాక్చువల్లీ వీళ్ళు ఏవైతే తీసుకెళ్తున్నారో వీళ్ళకి నైట్ ఒక షో ఉందన్నమాట, లైక్ స్ట్రీట్ షో. లైక్ ఇక్కడ చాలా ఫ్లాష్ మాబ్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో వీళ్ళ నైట్ షోకి వీళ్ళు ప్రిపరేషన్, నైట్ వీళ్ళ షో ఉంటుంది. సో నైట్ వరకు మనం ఇక్కడ స్టే చేయం. బట్ రిహార్సల్స్ ఒకవేళ వీళ్ళు నా ముందర ఇప్పుడు చేస్తే నేను వీడియో రికార్డ్ చేస్తా, లేకుంటే లైట్. బట్ ఇప్పుడు మాత్రం వీళ్ళు మొత్తం సెటప్స్ చేసుకుంటున్నారు. ఇక్కడ స్ట్రీట్స్ మాత్రం సూపర్ అనమాట. సో లైక్ కంప్లీట్లీ ఈ వెదర్ మాత్రం అసలు చాలా కన్వీనియంట్గా ఉంది. లైక్ నైట్ చాలా బాగుంటుంది అనుకుంటున్నా ఇక్కడ, ఎందుకంటే మొత్తం కంప్లీట్లీ స్ట్రీట్స్ ఫిల్డ్ విత్ లైట్స్. ఇదైతే క్రిస్మస్ ట్రీ. ఇక్కడ చూడండి, అసలు ఇక్కడ సిటీలో ఏ బిల్డింగ్ చూసినా అసలు సూపర్. డిఫరెంట్ డిజైన్స్, ఓల్డ్ కానీ న్యూ కానీ అన్ని మోడల్స్ సూపర్ ఉన్నాయి అన్నమాట. బట్ ఇక్కడ నాకు నచ్చింది బెస్ట్ ఏంటి అని అంటే, ఎవ్రీ లైక్ బిల్డింగ్కి కింద మొత్తం షాప్స్, పైన మొత్తం బిల్డింగ్స్. ఇది చాలా బాగున్నాయి. లైక్ ఇది ఒక క్రిస్మస్ ట్రీ. ఇది నైట్ లైటింగ్స్లో అద్దిరిపోతుంది కావచ్చు. ఇది సూపర్బ్ అంటే సూపర్బ్గా డిజైన్ చేసిండ్రు. సో ఇది నైట్ చూడాలని ఉండే, బట్ చూడలేము, గూగుల్లో సెర్చ్ చేసి చూడాల్సిందే ఇక. సో ఇది వచ్చేసి మొత్తం లైట్స్. లైక్ నైట్ ఎట్లా ఉంటుందో తెలీదు. ఇక్కడ నాకు తెలిసి నైట్ ఒక షో జరగబోతుంది, ఎస్పెషల్లీ ఫర్ ద కిడ్స్ అనుకుంటా. ఎందుకనంటే అక్కడ మొత్తం కిడ్స్ పార్క్ ఉండింది. సో నేను కిడ్స్ కోసం అని అనుకుంటున్నా. గేమ్ జోన్స్ కూడా ఉన్నాయి. సో నేను ఒక వీడియో తీసాను అనమాట. ఇక్కడ వీళ్ళు జిమ్నాస్టిక్స్ అవన్నీ ఉంటాయి కదా, ఏరోనాటిక్స్, జిమ్నాస్టిక్స్ సంథింగ్ లైక్ అవన్నీ చేస్తున్నారు. సో వీళ్ళు రిహార్సల్స్ చేస్తున్నారు. యాక్చువల్లీ వీడియోస్ తీయొద్దు అని చెప్పారు, బట్ స్టిల్. నెక్స్ట్ నేను ఇక్కడ ఒక చైల్డ్ అమ్యూస్మెంట్ పార్క్ ఉంది. సో ఎక్కడైతే కిడ్స్ ప్లే జరుగుతుందో అక్కడ మా షిప్ ఉంది. సో ఈ కిడ్స్ ప్లే జోన్ ఏదైతే ఉందో నాకు చాలా నచ్చింది. ఎందుకంటే ఇక్కడ లైక్ మొత్తం లైక్ వీళ్ళు ఎక్సర్సైజ్ కోసం కానీ లైక్ మైండ్ గేమ్స్ కోసం ఈ పార్క్ని డిజైన్ చేశారని క్లియర్గా అర్థమైపోయింది. ఇక్కడ 1 to 12 లైక్ ఇది టైమర్ కోసం అనుకుంటా. సో కిడ్స్కి నేర్పించవచ్చు, ఫైన్. ఇప్పుడు ఈ పక్కన ఏదైతే ఉందో లైక్ నాకు తెలిసి మ్యాక్సిమం పిల్లలు ఇక్కడ హెల్తీగా ఉండడానికి లైక్ వాళ్ళ ఎక్సర్సైజ్ పర్పసే ఇవన్నీ చేశారు. సో ఇవి మన దగ్గర కూడా ఉంటాయి, కానీ ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీతోన లైక్ ఇంత అడ్వాన్స్డ్ థింకింగ్తోన ఉండవు. యాక్చువల్లీ నైట్ ఇక్కడ ఒక అద్దరిపోయే కాన్సర్ట్ ఉందన్నమాట శాంటా క్రూజ్ టెనరిఫ్లో. సో ఈ కాన్సర్ట్ నైట్ ఉంది కాబట్టి మేము అటెండ్ కాలేం. బట్ దీనికి మొత్తం సెటప్ అయితే అవన్నీ జరిగిపోయినాయి. సో ఈ క్రిస్మస్ డేస్ ఏవైతే ఉంటాయో లైక్ డిసెంబర్ మొత్తం ఆల్మోస్ట్ 25 అండ్ దాని తర్వాత ఫస్ట్ న్యూ ఇయర్ వరకు కంటిన్యూస్ సెలబ్రేషన్స్ ఉంటాయంట ఇక్కడ. సో నేను ఇక్కడ ఈ చాలా అమేజింగ్ లైక్ డిఫరెంట్ స్కిల్స్, డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ స్కిల్స్. సో ఎవ్రీ వన్ విల్ ఎంజాయ్ దేర్ లైఫ్. లైక్ ఇప్పుడైతే ఇక్కడ అమేజింగ్ అనిపించింది. నెక్స్ట్ నేను సో ఇక్కడ వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. ఇవి షాపింగ్స్ అనమాట. సో ఇక్కడ వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. సో అందరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు అనమాట. ఈ వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్ లైక్ పింక్ టీమ్ ఒకటి, బ్లాక్ టీమ్ ఒకటి, బ్లూ టీమ్ ఒకటి, వైట్ టీమ్ ఒకటి ఉన్నాయి అనమాట. సో దే ఆర్ కంపీటింగ్ విత్ అదర్స్ అనమాట. సో వెనకాల మా షిప్ ఉంది. సో ఇక్కడ నేను కొంచెం సేపు ఇవన్నీ అబ్జర్వ్ చేసిన. లైక్ వీళ్ళు మాత్రం అసలు లైక్ ఫిజికల్ యాక్టివిటీస్లో ఏ మాత్రం తగ్గట్లేదు. అమ్మాయిలే ఎక్కువ ఉన్నారు అబ్బాయిల కంటే వెయిట్ లిఫ్టింగ్స్లో. లైక్ ఇది ఎంపవర్మెంట్ అంటే నాకు తెలిసి ఇక్కడ ఈక్వల్గా చూస్తారు అని అంటే ఏమో అనుకున్నా, బట్ ఇది మాత్రం అమేజింగ్. ఇవన్నీ స్ట్రీట్లో ఉన్న చెట్లు అనమాట, చిన్న చెట్లు. మన సైడ్ అయితే పూల చెట్లు అట్లా ఉంటాయి. ఇక్కడ కొంచెం డ్రై అట్లుంటుంది కాబట్టి మొత్తం క్యాక్టై
మొత్తం డెజర్ట్‌కి సంబంధించినవే ఉన్నాయన్నమాట. కానీ ఇవి చాలా చాలా అట్రాక్టివ్‌గా ఉన్నాయి. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ శాంటాక్రూజ్ ఇటినరీస్ అనమాట. సో, మళ్ళీ ఇంకో వీడియోతో వస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.